రైటిక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో 17 మంది ఎంపీ అభ్యర్థులకు స్వయంగా బీఫామ్ అందించి 95 లక్షల రూపాయల చెక్ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే ఈ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? సైదులు ప్రసన్న మధ్యాహ్నం 12 గంటల సమయానికి కేసీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకించి భేటీ కాబోతున్నారు. వారికి లంచ్ తర్వాత బీఫామ్స్, అదేవిధంగా 95 లక్షల చెక్ను కూడా ఇవ్వబోతున్నారు కేసీఆర్. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసేందుకు బహిరంగ సభలతో పాటుగా బస్సు యాత్రను కూడా నిర్వహించేందుకు సిద్దమవుతుందని చెప్పవచ్చు. దానిలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించి ఆ రూట్ మ్యాప్, బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ అంటే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వైపుకి సంబంధించి మొదటి విడతలో ఉండాలా, లేదంటే దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వైపుకి సంబంధించి మొదటి విడతలో ఉండాలా, ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మొత్తం కూడా చర్చించబోతున్నారు. సో ఇక బహిరంగ సభలకు సంబంధించి ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయంత్రం వేళలో గంట మాత్రమే బహిరంగ సభ నిర్వహించాలని, మిగతా సమయంలో మొత్తం కూడా ఆయా నియోజకవర్గాలు మొత్తం 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బస్సు యాత్రలు, కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ప్రణాళిక అంతా కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ రచిస్తుంది. దానిలో భాగంగానే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయబోతున్నారు. సో దానికి సంబంధించి చర్చ కూడా కాసేపట్లో జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్కి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి కేసీఆర్ తెలంగాణకి భవన్కి రాబోతున్నారు. సో లంచ్ తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక తెలంగాణ భవన్కి సంబంధించి చూశామని ఇప్పటికే వాస్తు మార్పులు చేర్పులు జరిగాయి. సో దానిలో భాగంగా మనకి నార్త్ ఫేస్ లో గేట్ ఒకటి రీసెంట్ గా కూడా ఓపెన్ చేశారు. సో దాని నుంచి కేసీఆర్ వస్తారా, లేదంటే ఇంతకుముందు ఉన్నట్టుగా విశానంలో ఉన్నటువంటి గేట్ లో ఎంటర్ అవుతారా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే నార్త్ సైడ్ ఉన్న గేట్ అన్ని కూడా రిపేర్లు అయిపోయాయి కాబట్టి సో ఇక ఖచ్చితంగా అదే రూట్ నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్లకు అడుగు పెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఓటమి గల కారణాలు ఇప్పటికే పార్టీ నుంచి చాలా మంది నేతలు వీడి వెళ్లిపోవడము, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ కావడము, అదేవిధంగా కాళేశ్వరం మహిమ నుంచి అవినీతి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఓటమి తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో అదేవిధంగా ఎక్కువగా వాస్తుకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే వేద పండితులకు సంబంధించిన సూచన మేరకు ఇటు పార్టీకి సంబంధించిన భవన్లో కూడా ఇప్పటికే చాలా మార్పులు చేయబోతున్నారు. దానిలో భాగంగానే గేటుకు సంబంధించి నార్త్ సైడ్ ఉన్న గేట్ కూడా అన్ని కూడా రిపేర్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కూడా లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన ఒక పటాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఆ మార్గం నుంచే కేసీఆర్ తెలంగాణ భవన్లోకి అడుగు పెట్టబోతున్నారు.